హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు ఎంకే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇండియాలో ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు ఒక చీపెస్ట్ 5G ఫోన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఒక 20,000 రూపీస్లోనే మనకి 5G ఫోన్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఆ ఫోన్ ఏంటి, ఆ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే అది ఏ బ్రాండ్ నుంచి వస్తుంది అనేది వీడియోలో చూసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మోటోరోలా ఇండియాలో ఈరోజు వాళ్ళ చీపెస్ట్ 5G ఫోన్ని, వాళ్ళ చీపెస్ట్ అని కాదు, జనరల్గా ఇంతవరకు లాంచ్ అయిన 5G ఫోన్ అన్నింటిలో కూడాను ది బెస్ట్, అలాగే ది చీపెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంతవరకు 20,000 రూపీస్లో మనకి ఏ 5G ఫోన్ కూడా రాలేదన్నమాట. మనకి చూసుకుంటే OnePlus Nord 26-27,000లో లాంచ్ అవ్వడం జరిగింది. అలాగే దానికంటే కొంచెం డౌన్ గ్రేడ్ ప్రాసెసర్తో 20,000లోనే బెస్ట్ స్పెసిఫికేషన్స్తోనే ఈ ఫోన్ అనేది లాంచ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ ఫోన్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇది స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో రావడం జరుగుతుంది అనమాట. సో ఇండియాలో ఇదే ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు, స్నాప్డ్రాగన్ 750Gతో వచ్చిన ఫోన్. ఇదేంటంటే మనకి ఆల్రెడీ మనకి స్నాప్డ్రాగన్ 730తో ఉన్న ప్రాసెసర్కి అప్గ్రేడ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అలాగే OnePlus Nord ఏదైతే ఉందో 765G ప్రాసెసర్తో వస్తుంది, దానికంటే కొంచెం డౌన్ గ్రేడ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ప్రాసెసర్ అయితే పెర్ఫార్మెన్స్ అనేది మనకి బాగానే ఉంటుంది, గేమింగ్స్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇది స్టోరేజ్ విషయానికి వస్తే 6GB 128GB స్టోరేజ్తో వస్తుంది. అలాగే ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది అనమాట. సో ఒక సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డ్ కానీ, లేదంటే 2 సిమ్ కార్డ్స్ కానీ యూజ్ చేయడానికి అవుతుంది. 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డ్ ఎట్ ఎ టైం యూజ్ చేయడానికి ఇక్కడ కుదరదు అనమాట. సో ఇందులో మెమరీ కార్డ్ వేసుకొని మనం 1TB వరకు కూడాను ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం 1TB అంటే 1000GB వరకు కూడాను మన మెమరీ కార్డ్ యూజ్ చేసి ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అనేది పెంచుకోవచ్చు అనమాట. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది అనమాట. అండ్ HDR10 సపోర్ట్తో కూడా రావడం జరుగుతుంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ చూసేటప్పుడు హెచ్డి కంటెంట్లో మీరు చూసుకోవచ్చు అనమాట. అలాగే కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి 48 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో రావడం జరుగుతుంది. ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి మ్యాక్రో లెన్స్ కోసం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి మనము 4K వీడియోస్ 30 FPS వరకు కూడాను మనం వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇది IP52 వాటర్ రెసిస్టెంట్తో రావడం జరుగుతుంది. లైక్ IP52 అంటే మనకి ఏదైనా చిన్న వర్షానికి కానీ, లేదంటే జస్ట్ ఇలా వాటర్లో పడి తీసినప్పటి వరకు అయితే మనకి సరిపోతుంది. ఎక్కువసేపు వాటర్లో ఉన్నట్లయితే ఈ ఫోన్ అయితే పాడైపోయే ప్రమాదం ఉంటుంది అనమాట. అలాగే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10తో వస్తుంది అండ్ అప్గ్రేడబుల్ టు Android 11. అలాగే ఇది స్టాక్ Androidతో వస్తుంది అనమాట. మోటోరోలా ఫోన్స్లో ది బెస్ట్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి స్టాక్ Androidతో వస్తే ఎటువంటి యాడ్స్ కానీ, లేదంటే బ్లోట్వేర్ కానీ ఎటువంటిది కూడా ఇవ్వడం అనమాట. సో ఎవరైతే స్టాక్ Android ఇష్టపడతారో వాళ్ళకి ఈ మోటోరోలా ఫోన్స్ అనేవి యాప్ట్గా ఉంటాయి. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రావడం జరుగుతుంది. బాక్స్లో కూడా మనకి 20W బ్రిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఇది సిల్వర్ అండ్ గ్రే కలర్ 2 వేరియంట్స్లో రావడం జరుగుతుంది అనమాట. సో దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి 21,000కి లాంచ్ చేయడం జరిగింది అనమాట. అంటే 20,999కి లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే HDFC కార్డ్ యూజ్ చేసి పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఒక 1000 రూపీస్ అనేది డిస్కౌంట్ అని రావడం జరుగుతుంది. అంటే మీకు 19,999కే రావడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ 5G ఫోన్ మనకి 20,000లోనే రావడం జరిగింది. సో ఈ ఫోన్ ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరైతే తీసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే, ఎవరైతే ప్రజెంట్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్కి ప్రిఫర్ చేసి లైక్ Realme 7 Pro ఇట్లాంటి ఫోన్స్ ఎవరైతే చూజ్ చేసుకుంటారో, పోకో X3 లాంటి ఫోన్స్, వాళ్ళకి ఏంటంటే ఈ ఫోన్ ప్రాసెసర్ అప్గ్రేడ్ ప్రాసెసర్ వస్తుంది. అలాగే ఎవరైతే 15,000 to 20,000 బడ్జెట్లో ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకున్నట్లయితే ఫర్దర్గా మీరు ఫోన్ చేంజ్ చేయకపోయినా సరే మనకి ఆల్మోస్ట్ మనకు ఒక 6 months 1 year లోపే 5G కూడాను అవైలబుల్ వస్తుంది. కాబట్టి వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళైతే ఈ ఫోన్ని అక్కడ చూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఎవరైతే 20,000 అబోవ్ ఉన్నారో వాళ్ళకైతే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేసుకున్నట్లయితే ఇంకా బెటర్ కంపెనీస్, అలాగే బెటర్ స్పెసిఫికేషన్స్తో వచ్చే ఫోన్స్ కూడా మనకి అవైలబుల్గా వచ్చే అవకాశం ఉంది. సో ఎవరైతే 20,000 లోపు 16,000 to 17,000 అట్లా ఉన్నారో వాళ్ళు ఒక 3,000 కలిపి ఒక 5G ఫోన్ అయితే అప్గ్రేడ్ అయ్యవచ్చు. ఎందుకంటే ఫర్దర్గా మనకు వచ్చే టెక్నాలజీ అంతా కూడాను 5Gతో వస్తుంది. కాబట్టి మీరు ఒక 2 years 3 years వరకు కూడా ఈ ఫోన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మోటోరోలా లాంచ్ చేసిన Moto G5 5G గురించి మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.